20 మినిట్స్‌లో చికెన్ కర్రీ ఎట్లా చేయాలో చెప్తా చూడండి. సో, ఫస్ట్ చికెన్ తీసేసుకోండి. 1 కేజీ 2 స్పూన్స్ కారం వేసేయండి. దాని తర్వాత దాంట్లో 1 ½ స్పూన్ ధనియాల పొడి, దాని తర్వాత 2 ½ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేయండి. దాని తర్వాత దాంట్లో 1 స్పూన్ పసుపు వేసేసి 4 స్పూన్స్ పెరుగేసేసేయండి. సో, మనం ఛానల్‌ని వ్యూ చేస్తారు కానీ 90% మంది వ్యూ చేస్తారు, లైక్ కొడతారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో, మంచిగా కలిపేసేసి నెక్స్ట్ దాన్ని మంచిగా సైడ్‌కి పెట్టేయండి మూత పెట్టేసి మ్యారినేట్ అయ్యడానికి. తర్వాత మనం ఒక 7-8 ఉల్లిగడ్డలు కట్ చేయండి. ఉల్లిగడ్డలు ఉంటే కర్రీ బాగుంటుంది. కడాయి పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసేసి, ఆయిల్ వేసిన తర్వాత జీలకర్ర వేసేసి, జీలకర్ర మంచిగా కొద్దిగా వేగిన తర్వాత దాంట్లో కరివేపాకు వేసేసి, కరివేపాకు చిటపట అన్న తర్వాత మంచిగా దాని లోపల మనం ఆనియన్స్ వేసేసి కట్ చేసినాయి ఆనియన్స్ వేసేసి దాని లోపల నెక్స్ట్ చికెన్ వేసేసేయండి. మంచిగా చికెన్ వేసి చికెన్ కలిపి మూత పెట్టేసేయండి. మూత పెట్టి మళ్ళీ కొద్దిసేపు ఉడికినాక 90% దాంట్లో చికెన్ మసాలా వేసి మళ్ళీ నీట్గా కలిపేసి మళ్ళీ మూత పెట్టి మళ్ళీ 2 మినిట్స్ ఆగి తీస్తే ఆయిల్ పైనకి వచ్చేస్తుంది. ఆయిల్ అయిపోయింది మనకు కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ మస్తు.